ఏపీలో ఫస్ట్ ఈనాడు ఫస్ట్ పేజీ యాడ్స్తోనే స్టార్ట్ అయింది. అన్ని ఎడిషన్స్లో యాడ్సే ఉన్నాయిలేండి ఈరోజు. యాడ్స్, స్పోర్ట్స్ వార్తలకు కూడా బాగా ప్రాధాన్యత వచ్చింది. రొనాల్డో పెళ్లి చేసుకున్నాడు, జీవితం అంతా ఇక ఫుట్బాలే. వివాహ బంధంలోకి రొనాల్డో మనకి అందరికీ చాలా సుపరిచిత ఫుట్బాల్ స్టార్, అంటే క్రేజ్ ఉండే స్టార్, అందరికీ పరిచయం, మనం చేసే ప్రయత్నం కూడా అక్కర్లేదు. క్రిస్టియానో రొనాల్డో పెళ్లి చేసుకోవడం, ఇంకా రిటైర్మెంట్ ఆయనకి ఇంకా ఏ విధంగా అంటే దాదాపుగా 40 years ఆయన వచ్చేసాడు. ఇది లాస్ట్ ఫీఫా వరల్డ్ కప్ అని కూడా అనౌన్స్ చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ గెలిచేటువంటి పరిస్థితి లేకుండా పోయింది కాబట్టి పోర్చుగల్ సెమీస్ వరకు కూడా వెళ్ళలేకపోయింది. సో ఆయన ప్రేయసి జార్జినా రోడ్రిగ్స్ని ఆయన పెళ్ళాడు. ఎస్, వాళ్ళిద్దరికి విషింగ్ దెమ్ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. యా, ఇది స్పోర్ట్స్ పేజీకి సంబంధించి. ఇక మెయిన్ ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో ఫస్ట్ పేజీ టాటా చంద్రశేఖరన్ బాయ్ అది హైలైట్ చేశారు. ఇక్కడ గ్రూప్ 1 నియామకాల్లో అరాచకం, వైకాపా హయాంలో అడ్డగోలుగా మూల్యాంకనం, ఓఎంఆర్ షీట్లలో ఇష్టానుసారంగా దిద్దుబాటు, సవరణలు, 736 మంది పత్రాలని ఫోరెన్సిక్ పరీక్షకు పంపిస్తే 95 పత్రాల్లో సవరణలు దిద్దుబాట్లు గుర్తింది. ఇది సిట్ ఇచ్చినటువంటి నివేదిక. సో దీని మీద ఇంకేంటి ఫర్దర్ ఏమైనా యాక్షన్ ఉంటుందా? అంటే ఇంకా చాలా నివేదికలు అలా వస్తూ ఉంటాయి. దాని మీద ఏం యాక్షన్ తీసుకుంటారో ముందు మనం చూడాలి. అంటే అటువైపు చూస్తే మీరు ఒక వర్షన్ వినిపిస్తుంది, ఇటువైపు చూస్తే ఒక వర్షన్ వినిపిస్తుంది. సో నివేదికలు వస్తున్నాయి, వాటిపై ఏం యాక్షన్ తీసుకున్నారు, ఎలా సవరించారు అనేది ముఖ్యం. ఏపీలో ఒకటి కౌంటర్ కనిపిస్తుంది. ఇప్పుడు ఏపీలో డిఎస్సి అవును అక్రమాలు, అరాచకాలు, నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్తో వైసీపీ పెద్ద ఎత్తున జిల్లాల్లో ఆందోళన చేస్తుంది. మరోవైపు ఇప్పుడు ఈ టైంలో ఈ సిట్ నివేదిక వచ్చింది. సో ఈ నివేదికలోనేమో అసలు అపాయింట్మెంట్స్ ఇవన్నీ కూడా గ్రూప్ 1 పోస్టింగ్స్ అంటే మన సివిల్స్ తర్వాత మనం ఆ ప్రయారిటీ ఇస్తాం. సో అందులో అక్రమాలు జరిగినాయని చెప్పి ఈ నివేదిక వచ్చింది. ఈ రెండింటికి ఏమన్నా లింక్ కానీ, ఎఫెక్ట్ కానీ, కౌంటర్ ఎఫెక్ట్ కానీ ఏమైనా ఉందంటారా? మీరే చెప్పాలి. ఎందుకంటే అంటే మీరు అన్నట్టుగా నిజంగా నారా లోకేష్ రాజీనామా చేయాలన్నంత వరకు వాళ్ళు వెళ్ళారు, వెంటనే ఇది వచ్చింది కాబట్టి ఇది కౌంటర్ విమర్శ ప్రతి విమర్శనే అని అనిపిస్తుంది. అది రైట్. ఎక్కడికక్కడే బీసీ రిజర్వేషన్స్ అనేది, బీసీ రిజర్వేషన్ బిల్లు ఒకటి ఏపీలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ సభ సమావేశాల్లో పెట్టేటువంటి ఛాన్సెస్ ఉండొచ్చు. బీసీలకి స్పెషల్ రిజర్వేషన్స్ అనమాట. సో ఓవరాల్ గా ఏంటి మీ అభిప్రాయం ఇవాళ వచ్చినటువంటి? ఐ థింక్ నేషనల్ హెడ్లైన్స్ చూస్తే ఖచ్చితంగా జంతర్ మంతర్ 2 అండ్ సరే పార్లమెంట్ సమావేశాల మీద దృష్టి పెట్టట్లేదు కానీ అదొకటి, జస్టిస్ వర్మ, టాటా చంద్రశేఖరన్ గుడ్ బై చెప్పడం, ఇవన్నీ గమనించవలసిన వార్తలు. ఇంకా రాష్ట్రాల స్థాయిలో చూస్తే మనకి అఫ్కోర్స్ తెలంగాణలో హైడ్రా అండ్ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్, అంటే ఆ స్కీమ్లు తీసేయాలి. ఇటువైపు ఏమో హైడ్రా అసలు ఎలా అంటే కోర్టుల ఉల్లంఘన చేస్తోందా అని చర్చ మళ్ళీ తెరపైకి రావడం, కోర్టులు సీరియస్ అవ్వడం. అది ఇందిరమ్మ ఇళ్ళ గురించి కూడా అఫ్కోర్స్ ప్రభుత్వం ఈ రోజు నుంచి మొదలు పెడుతుంది, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మొదలు పెడుతుంది. అది తెలంగాణకు సంబంధించి ఒక ఇంపార్టెంట్. ఏపీలో అమరావతికి సంబంధించినటువంటి ఓపెనింగ్స్ ఉన్నాయి, 2 కూడా ప్రధానమైనటువంటి ఓపెనింగ్స్. అలానే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉంది కర్నూలు జిల్లాలో. గ్రూప్ 1 డిఎస్సి డిషం ఉంది, ఆ డిషం నడుస్తుంది. అసెంబ్లీ సెషన్స్ కూడా రెడీ అవుతున్నారు. వీళ్ళు అస్త్రాలు శస్త్రాలు మొత్తం పదును పెట్టేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అటు ఏపీలో. అది కనిపిస్తుంది రంజు గారికి. యా, సో మొత్తానికి ఇవి వార్తలు. సో మళ్ళీ కలుద్దాం రేపు మార్నింగ్. అంతవరకు ఏం చేస్తారంటే చక్కగా న్యూస్ పేపర్ తిరిగేసి అలాగే సుమన్ టీవీకి ట్యూన్ ఇన్ అవుతే మీకు ఈ వార్తలపై ఇంకా కూడా కొంచెం డీటెయిల్డ్ వర్షన్స్ మీకు రీల్స్లో, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు చూసుకోవచ్చు. తప్పకుండా స్టే ట్యూన్డ్. రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. కేశవ్, హ్యావ్ అ వండర్ఫుల్ డే. థ్యాంక్ యూ.